హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. ఏపీ టుడే 007కు సుస్వాగతం. మరిన్ని తాజా రాజకీయ అప్డేట్స్ కొరకు సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా సవినయంగా మనవి చేసుకుంటూ, యువగళం నవశకం పేరుతోటి అది ఏ గళమో అర్థం కాని గందరగోళంగా మార్చి అరే ఎంత కామెడీ పండించారంటే, సరే చరివిత చరణం లాగా చంద్రబాబు లోకేష్లు కాసేపు పక్కన పెడదాం. అబ్బా కొడుకులు అవుట్డేటెడ్, వాళ్ళ గురించి వద్దు. సరే వీళ్ళేదో కొత్త వాళ్ళు ఇద్దరున్నారు సినిమా వాళ్ళు. ఆ ఇద్దరు ఏదో ఇరక్కబడుస్తారు అనుకుంటే బాలకృష్ణ గారు అయిపోయింది. ఎంతసేపు మాట్లాడాడు? పక్క వాళ్ళు కూడా అల్లాడిపోతా ఉన్నారు. ఎప్పుడు ఆపుతాడు రా బాబు ఈయన? మధ్యలో ఆపుదామంటే ఏమంటాడు? ఆపితే ఏమైద్దో అని పాపం ఒకళ్ళ ముఖాలు ఒకళ్ళు బెక్క ముఖాలు వేసుకొని వాళ్ళ ముఖాలు చూస్తుంటే నాయనా, అంత ఖర్చు పెట్టుకొని, అంత కోటాను కోట్లు డబ్బులు ఖర్చు పెట్టి అంతమంది జనాన్ని అక్కడికి రప్పించి మొత్తం చిత్తడి చేసి పారేశాడయ్యా ఈ బాలయ్య. ఇక మరొక ఆణిముత్యం ఎవరు? దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్. ఈ పవన్ కళ్యాణ్ మాటలు చూస్తా ఉంటే అతను ఏమనుకుంటాడో అర్థం కాదు. నేను ఏమి చెప్పినా జనం నమ్ముతారు అనుకుంటారేమో. బహుశా వాళ్ళ దత్త తండ్రి దగ్గర నుంచి దాన్ని ఇతను దత్తత తీసుకున్నాడేమో. విచిత్రంగా మాట్లాడాడండి. రానంటూనే వచ్చాడంట. రాదలుచుకోలేదు. అయినా లోకేష్ చంద్రబాబు నాయుడు గారు రమ్మనేసరికి వచ్చాడంట. రానంటూనే రావడం ఎందుకయ్యా? సరే వచ్చిన వాడివి, వాళ్ళ కోసం వచ్చిన వాడివి, నీ సొంత స్క్రిప్ట్ చెప్పలేవు కదా, నీ సొంత స్క్రిప్ట్ చదవలేవు కదా. మరి వాళ్ళు అబద్ధాలకు పేటెంట్ తీసుకున్న వాళ్ళు నీ చేత అబద్ధాలే చెప్పిస్తారు కదా. మూడు ముక్కల్లో నువ్వు చెప్పిన 3 అబద్ధాలు చెప్తా. మొట్టమొదటి అబద్ధం, 2019 ఎన్నికల్లో జనసేన తెలుగుదేశం పార్టీ విడివిడిగా పోటీ చేయటం వల్లనే వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చిందని చెప్పేవే శుద్ధ అబద్ధం. లోకేష్ లాగా 3/15 అనేటటువంటి తప్పుడు లెక్కలు అన్నాయి ఉండాలా, లేదా శుద్ధ అబద్ధాన్ని చంద్రబాబు కోసం స్క్రిప్ట్ రాస్తే చదివి అలవాటుంది కదా నీకు. పవన్ కళ్యాణ్ గారు, పైసల కోసం ఏమేం చేస్తాం కదా మనం. మరి పైసల కోసమే లొల్లి చేసినవో, పైసల కోసమో బెట్టు చేసినవో పరమాత్ముడికి తెలియాలి. సరే ఎట్లనైతేనే వచ్చినవయ్యా, వచ్చి ఏం అబద్ధం చెప్తావా? ఏందా అబద్ధం? వాళ్ళు మీ ఇద్దరు కలిస్తే ఎంత? నీకు వచ్చింది ఎంత? అక్కడ 39% ఓట్లు తెలుగుదేశం పార్టీకి వచ్చింది. నీకు వచ్చింది ఎంత? 5.68%. మీ ఇద్దరు కలిపి వచ్చింది ఎంత? 44.68%. ఆ ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీకి వచ్చింది ఎంత? 49.95%. అరే నోరు తెరిస్తే అబద్ధాలేనవయ్యా. అది పొద్దుగాలు కూడా కాదు, సాయంత్రం దాకా కూడా. ఇంకా అబద్ధాలు పొద్దుగాలు నేర్చుకున్నటువంటి అబద్ధాలు సాయంత్రం పూట కూడా అప్పచెప్తాడు స్వామి పవన్ కళ్యాణ్. అరే అబద్ధం చెప్పేటప్పుడు అరే లెక్కలు తెలిసే ప్రజలకి, జనానికి లెక్కలు తెలిసే జనం అడుగుతారే, కనీసం కొంచెమైనా సిగ్గు శరం ఉండాలా? అరే ఏమి స్క్రిప్ట్ రాసిస్తే అది అప్పచెప్తే తప్పు అనేటటువంటి బుద్ధి నీకు ఎప్పుడుకి వస్తుందా? ఇక రెండోది, మహిళల గురించి వ్యాఖ్యలు చేసినావు. అరే సిగ్గు పెట్టలా మీకు? ఆడద కనపడితే కడుపైనా చేయాలి, ముద్దైనా పెట్టాలన్నోడేమో పక్కన పెట్టుకొని వైఎస్ఆర్సీపీ వచ్చిన తర్వాతే మహిళల మీద అసభ్య పదజాలం వాడుతున్నారన్నారు.
కొంచెమైనా సరే లోక జ్ఞానం ఉందా నీ దగ్గర? లేకపోతే అమ్ముడుపోయిన కథనాలు, అమ్ముడుపోయిన మాటలు నీ ఇలాగే ఉంటాయా? ఆ మధ్య దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కుమార్తె అయినటువంటి షర్మిలమ్మని ఎన్బికే భవన్ నుంచి, బాలకృష్ణ భవన్ నుంచి బూతులతోటి, అసభ్యమైనటువంటి పదజాలాలతోటి పోస్టులు పెడతా ఉంటే ఉమ్మడి రాష్ట్రంలో వెళ్ళి కేసు పెట్టినటువంటి పరిస్థితి. సారీ, కొత్త రాష్ట్రం వచ్చిన తర్వాతే కేసు పెట్టినటువంటి పరిస్థితి. హైదరాబాద్లో అంటే తెలంగాణ రాష్ట్రంలో కేసు పెట్టినటువంటి పరిస్థితి. కేసు పెట్టిన తర్వాత వాళ్ళు తగ్గారు. అరే అంతెందుకయ్యా, నువ్వు మర్చిపోతావేమో, నా తల్లిని సైతం తిట్టారని చెప్పేసి నువ్వే కదా లొల్లి చేసింది. నీ తల్లిని తిట్టినప్పుడు నీ తల్లి మహిళే కదా, తల్లిని తెలుగుదేశం పార్టీ వాళ్ళు తిట్టారని చెప్పింది నువ్వే కదా, మీరే కదా పవన్ కళ్యాణ్ గారు. తల్లిని తిట్టారని చెప్పేది నువ్వే. మరి ఆడద కనబడితే ముద్దైనా పెట్టాలి, కడుపు అయినా చేయాలనేది బాలకృష్ణే. విశాఖపట్నంలో ఇది బికినీ ఫెస్టివల్ పెట్టాలనేది చంద్రబాబు నాయుడే. అరే ఆడవాళ్ళ అమర్యాదతోటి బతకాలనుకునే వాళ్ళందరినీ నీ చుట్టూ పెట్టుకొని వైఎస్ఆర్సీపీ వచ్చి మహిళల మీద దుర్మార్గంగా మాట్లాడటం మొదలుపెట్టిందంటావే. ఎంతవరకు సభ్య? నువ్వు మహిళలకు ఎంత గౌరవాన్ని ఇస్తున్నావు? నువ్వు ఒకటో కృష్ణుడు, రెండో కృష్ణుడు, మూడో కృష్ణుడు, ఎన్ని కృష్ణుడు పాత్రలు వహిస్తున్నావు? అదేమంటే నేను నా దగ్గర దమ్ముంది, పైసలు ఉన్నాయి, నేను పైసలు కట్టినా వదిలించుకున్నా, మీకు కూడా వదిలించుకోండి, మీరు ఎన్ని కృష్ణుడి పాత్రలు అయినా వహించండి అంటావు. అదే ఆ మర్యాద? అంటే లేడీస్కి ఆడవాళ్ల మర్యాద గురించి ఈ రాష్ట్రంలోని ప్రజలు లేకపోతే వైసీపీ వాళ్ళు మీ దగ్గరనే నేర్చుకోవాలా? సిగ్గు పెట్టలా కాస్తన్నా? కొంచెమన్నా సిగ్గు శరం ఉందా? ఇంకొక విచిత్రమైనటువంటి అబద్ధం. సోనియా అంటే ఇదేంటంటే అతనికి సానుభూతి రాల, అరెస్ట్ చేసిన సానుభూతి రాల. అరెస్ట్ చేసిన ఆంధ్రప్రదేశ్లో అయ్యో పాపం అన్నోళ్ళు లేరు, 80 దేశాల్లోనంట ప్లకార్డులు పట్టుకొని బయటకు వచ్చారంట. తెలంగాణలోనేమో హైదరాబాద్ సిటీలో బయటకు వచ్చారంట. ఆ సిటీ పరిధిలో ఉన్నటువంటి 24 నియోజకవర్గాలు ఒక్క చోట కూడా మరి కాంగ్రెస్ అనేది విజయం సాధించలేదు. మీరు సపోర్ట్గా మరి రోషం చూపిస్తామన్నారు, దమ్ము చూపిస్తామన్నారు, ఒక్క సీటు కూడా అక్కడ గెలవలేదు. కానీ ఆయన్ని అరెస్ట్ చేసిన దానికి నువ్వు చెప్పిన కారణం ఉందే, దీనికి కూడా ఎంత స్క్రిప్ట్ చదివేటప్పుడైనా మరి ఇంత నీచమైన స్క్రిప్ట్ నేను చదవనాయా అని చెప్పటం నేర్చుకో పవన్ కళ్యాణ్ గారు. ఏమని కొంచెమన్నా పద్ధతి ఉండాలి కదా మాట్లాడేటప్పుడు. సోనియా గాంధీ జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయిస్తే జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు మీద కక్ష తీర్చుకున్నాడు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు తప్పు చేయకుండా సోనియా గాంధీ కుట్ర పన్ని అరెస్ట్ చేయించిందని నువ్వు ఒప్పుకున్నట్టేగా. నీ దత్త తండ్రి అంతకుముందే ఒప్పుకున్నాడు. నీ దత్త తండ్రి ఏమన్నాడంటే సోనియా గాంధీకి ఎదురు తిరిగి ఉండకపోతే జగన్ మీద కేసులు ఉండేవి కాదు అన్నాడు. అదే మాట ఇప్పుడు మళ్ళీ నువ్వు చెప్పినావు. ఆ చెప్తూ చంద్రబాబు నాయుడు సానుభూతి కోసం ఒక ప్రయత్నం. ఏంటి చంద్రబాబు నాయుడు సానుభూతి? నీకు ఏ రకమైన సానుభూతి నీకు కావాలా? అన్యాయంగా జగన్మోహన్ రెడ్డి జైల్లో పెట్టించాడు అని నువ్వు చెప్పటం నీ ఉద్దేశం. దాంతో ఏమన్నావు? సోనియా గాంధీ జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయిస్తే మరి వాళ్ళు చూసుకోవాలి కదా, కాంగ్రెస్ వాళ్ళును వైసీపీ వాళ్ళు చూసుకోకుండా ఈయనొచ్చి చంద్రబాబుని అన్యాయంగా అరెస్ట్ చేశాడని చెప్పే ప్రయత్నం చేశావు. కాంగ్రెస్
తెలుగుదేశం చీకట్లో చిదంబరాన్ని కలిసి చిదంబర రాజకీయాలు చేసింది ఈ రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. నువ్వేం కొత్తగా చెప్పాల్సిన పని లేదు. ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేస్తే ఎవ్వరు బయటికి రాని సంగతి కూడా ఈ రాష్ట్ర ప్రజలందరికీ గుర్తే ఉంది, అందరికీ తెలుసు. మీరు కొత్తగా సానుభూతి నాటకాలు ఆడితే కొత్తగా సానుభూతి వస్తుంది అనుకుంటే అంతకన్నా పిచ్చి భ్రమ మరొకటి లేదు. నమస్తే, గుడ్ నైట్.